గుడ్ మార్నింగ్ ఎవరీవన్. మనం ఫిక్స్ ఫైవ్లో ఎలా గేమ్స్ ఆడి లెవెలప్ అంటే మన లెవెల్ని ఇంక్రీజ్ చేసుకోవాలన్న ప్రాసెస్ చూద్దాము. అలానే ఫిక్స్ ఫైవ్ లిస్టింగ్ అయింది ఆల్రెడీ. ప్రజెంట్ ఒక కాయిన్ ప్రైస్ ₹7 ఉంది. అలానే మనం సన్ క్రిప్టోలో చూసుకోవాలన్నా డైరెక్ట్గా మీకు సన్ క్రిప్టో యాప్ మన ఇండియన్ కరెన్సీలో మనకి ఒక కాయిన్ రేట్ ఎలా ఎంత ఉంది అన్నది చూసుకోవడానికి ఫిక్స్ ఫైవ్ ఉంది కదా, ₹6 ట్రేడ్ అవుతుంది. దీన్ని మనం ఓన్నే జస్ట్ ఒక ట్యాప్తో చేసి కాయిన్స్ని గెయిన్ చేసుకునే ప్రాసెస్ ఇది. మనం ఎంత టైంని ఇన్వెస్ట్ చేసుకుంటే అన్ని ఎక్కువ కాయిన్స్ని మనం గెయిన్ చేసుకోగలుగుతాం. అలానే ఎలా గేమ్స్ ఆడిలే మనం డెవలప్లు చేసుకోవాలన్నది చూద్దాము. లింక్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కింద లింక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. లాంచ్ బోట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లైమ్ అనే ఆప్షన్ ఉంది కదా, 5700, దాని మీద క్లిక్ చేయండి. అట్లానే పైన లెవెల్ అని ఉంది కదా, ఈ లెవెల్లో ఏంటంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది చూడండి, లెవెల్ 1 కామన్ మ్యాన్ అంటే వాళ్ళకి ఎలాంటి కాయిన్స్ రావు అని అర్థం. అండ్ ఇప్పుడు కాదు, ఈ ఎయిర్ డ్రాప్కి లెవెల్ 2 నెక్స్ట్ రౌండ్కి, అలానే లెవెల్ 5 నుండి 7 వరకు రేర్ అంటే 10% అలా, 8 9 వాళ్ళకి కొంచెం ఎక్కువ, అలానే 10 ఉన్న వాళ్ళకి లెజెండరీ వాళ్ళకి కొంచెం ఎక్కువ కాయిన్స్ వస్తాయి. అలానే మీరు ఎలా లెవెల్ని ఇంక్రీజ్ చేసుకోవాలన్న ప్రాసెస్ మీకు చెప్తాను. అలానే మీరు చేసుకుని ఎక్కువ కాయిన్స్ని గెయిన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ మంత్ 25న మనకి విత్డ్రాల్ అవైలబుల్ వస్తాయి. ఇక్కడ పైన ఉందిగా లెవెల్ 2 అని, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ టాస్క్లు ఉన్నాయి కదా, మీరు గేమ్స్ ఆడి మనం కాయిన్స్ చేసుకోవచ్చు. ఎలా గేమ్ ఆడాలన్నది మీకు చెప్తాను. వ్యూ టాస్క్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి గైస్. అలానే సెకండ్ కదా మనకి, దాని మీద క్లిక్ చేయండి. మేక్ ఇట్ అంటే మనం ర్యాండమ్ అని ఉంది కదా, ర్యాండమ్ మీద క్లిక్ చేయండి. రౌండ్ వచ్చిన మనం క్లిక్ చేస్తూనే ఉండాలి. ఒక రౌండ్ మీద మనం పెట్టిన గ్రీన్ కలర్లో ఉంటే వాళ్ళకి 4000 అలా మైనస్ అయిపోతాయి. ఆ రౌండ్ ఎక్కడ వస్తుందో అక్కడ టచ్ చేస్తాను. ఆటోమేటిక్గా మనకి కాయిన్స్ అనేది వాళ్ళకి డిక్రీజ్ అవుతాయి. మీరు డిఫిట్ అయినా ప్లస్ అలానే ఎక్కువ గేమ్స్ ఆడటానికి మీరు ట్రై చేస్తూనే ఉండండి. ఆటోమేటిక్గా మీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే నాది ఫస్ట్ లెవెల్లో ఉన్నది, నేను గేమ్ ఆడి ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ లెవెల్లో, జస్ట్ 3 గేమ్స్ ఏమో ఆడాను అంతే. ఇక్కడ డైలీ లిమిట్ అని ఉంది కదా, 1.64 మిలియన్. దాన్ని మీరు ఇంక్రీజ్ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ ఫైట్ అని ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేయండి. ఇట్లా ఆల్ఫా అని పక్క ఉంది కదా, జెడ్ఎక్స్ 4, ఓకే, దాన్ని అప్గ్రేడ్ చేసుకోండి ఒకసారి. ఇట్లా మీరు ఎన్ని లెవెలప్లు చేసుకుంటే ఒకదానికే కాదు, ఇంకా మనం 2 ఉన్నాయి ప్రజెంట్, ఇంకో దాన్ని మనం బై చేసుకోవాలి. నెక్స్ట్ బయింగ్ ఇప్పుడే నేను ఒకటి బై చేశాను, అంటే ఆఫ్టర్ 1 డే తర్వాత. మీరు కూడా బై చేసుకోండి అది.
ఇట్లా బై చేస్తూ ఉంటే లెవెలప్లు చేసుకుంటూ ఉంటే అక్కడ కాయిన్స్ కూడా మన లెవెలప్ అవుతూ ఉంటుంది. రోజుకొకటి అలానే ఇక్కడ పక్కగా తిప్పుతూ ఉంటే న్యూ బై ఉంది కదా, ఆఫ్టర్ 24 hours తర్వాత అలానే చేసుకుంటూ ఉండండి. అది ఇక్కడ వచ్చిన కాయిన్స్ని ఇట్లా క్లెయిమ్ చేసుకుంటూ ఉండండి. ఇక్కడ చూడండి 179 million అని. ఇప్పుడు మనం నెక్స్ట్ 3rd లెవెల్కి కూడా ఎలిజిబుల్ అయ్యాము. ఇట్లానే ఎక్కువ గేమ్స్ ఆడుతూనే ఉండండి. ఆటోమేటిక్గా మీకు తెలియకోకుండా గేమ్స్ అన్నవి విన్ అవుతూ ఉంటే లెవెల్స్ ఉన్నాయి మీకు తెలియకోకుండానే ఎక్కువ లెవెల్స్లోకి వెళ్తారు. మీరు ఓడిపోయినా పర్లేదు, ఆడుతూనే ఉండండి. ఇట్లా రౌండ్ వచ్చిన దాంట్లో మిడిల్లో ట్యాప్ చేస్తూ ఉండండి. సారీ గైస్. ఒకటి అంటే మనం విన్ అయినాం. న్యూ గేమ్ మళ్ళీ 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 ఆడుతూనే ఉండండి. ఆటోమేటిక్గా మీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. చూడండి గైస్, మళ్ళీ అలానే మీకు ఆడుతూనే ఉంటే కొంచెం తెలుస్తూ ఉంటుంది, మీకు కూడా కొంచెం అవగాహన వస్తూ ఉంటుంది. మీరు కూడా లెవెలప్లు చేసుకుంటూ ఉండండి. ఎగ్జిట్ కొట్టండి. అలానే ఆడుతూ ఉండండి. నేను 2 గేమ్స్ విన్ అయ్యాను. కొంచెం స్లోగా ఉంది, లేట్గా అప్డేట్ అవుతూ ఉంటుంది. అలానే మీకు వచ్చినవన్నీ ఇక్కడ లాస్ట్లో డైలీ ఉన్నాయి కదా, క్లైమ్ చేసుకుంటూ ఉండి రోజుకి అన్ని కాయిన్స్ వస్తాయి. డైలీ కాంబో, ఆ కాంబోని మన టెలిగ్రామ్ గ్రూప్లో సెండ్ చేస్తూ ఉంటాను. అలానే స్పిన్స్ డైలీ 2 స్పిన్స్ వస్తాయి. వీటిని స్క్రోల్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు గేమ్కి కావాల్సినవి లేదా కాయిన్స్ అలానే వస్తూ ఉంటాయి. అలానే టాస్క్లు ఉన్నాయి వాళ్ళది, ట్రేడింగ్ బైబిట్లో కానీ డిస్కార్డ్లో జాయిన్ అయితే, టెలిగ్రాము, అలా టిక్టాక్, అలాగే ఇన్స్టాగ్రాము, వాటిలన్నిటిలో ఫాలో అవుతూ ఉంటే మీకు కొన్ని కాయిన్స్ అన్నవి వస్తూ ఉంటాయి. ఆ కాయిన్స్ ద్వారా మీరు లెవెలప్లు చేసుకొని ఎక్కువ కాయిన్స్ని గెయిన్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్.